ఎస్ ఏపీ పాలిటిక్స్ ఢిల్లీకి చేరాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో చర్చిస్తున్నారు. మరోవైపు వైసీపీ చీఫ్ జగన్ కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఏపీ పాలిటిక్స్ సీన్ మొత్తం హసీనాకు మారిందని తెలుస్తోంది. ఎస్ ఏపీ పాలిటిక్స్ ఢిల్లీకి చేరాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో చర్చిస్తున్నారు. అయితే మరోవైపు వైసీపీ చీఫ్ జగన్ కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఏపీ పాలిటిక్స్ సీన్ మొత్తం హస్తీనకు మారిందని తెలుస్తోంది. రైట్ ఇక దీనిపై పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి లైవ్ లో అందిస్తారు. కోటిరెడ్డి చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి కోటిరెడ్డి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన రెండు రోజులుగా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు మనం గమనించినట్లయితే ప్రధానంగా ఢిల్లీలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ అగ్రనేత ఇప్పటికీ అమిత్ షాతో ఆయన భేటీ దాదాపు ఎన్డీఏకి ఆయన్ని ఆహ్వానించాలని పార్టీ పెద్దలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని ఆహ్వానించాలని ఇప్పటికే సంగీత మొత్తంగా అయితే బీజేపీ తోటి సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయనేది ఇదే సమయంలో గత కొంతకాలంగా బీజేపీతో పొత్తులో కొనసాగుతూ ఉన్నటువంటి జనసేన ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టీడీపీతో పొత్తులో వచ్చింది. అయితే ఇక్కడ సంబంధం లేకుండానే గతం నుంచి కూడా బీజేపీ జనసేన పార్టీ పొత్తులో కొనసాగుతూ ఉంటుంది. ప్రస్తుతం జనసేన పార్టీ చీఫ్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఈయన కూడా అగ్రనేతలు నడ్డా, అమిత్ షా వీళ్ళందరూ కలిసి మొత్తం మూడు పార్టీలు ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయకుండా ప్రభుత్వం ప్రయత్నించాలి అనేటువంటి సందేశాన్ని వాళ్ళు చూపించేటువంటి ప్రయత్నం. గతంలోనే బహిరంగ వేదికల కూడా పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించిన వ్యాఖ్యలు చేశారు. ఒక్క వ్యతిరేక ఓటును కూడా నేను చేయాలని చెప్పేసి అందులో భాగంగానే ఇక గడిచి మరోవైపు చూస్తున్నట్లయితే వైసీపీ చీఫ్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు. రేపు నేరుగా ప్రధాని మోడీతో ఆయన చర్చించేటువంటి అవకాశం. ఆయనతో దాదాపు అపాయింట్మెంట్ ఖరారైంది. అంటే ప్రధానితో ఆయన చర్చలు కూడా వీళ్ళు వైసీపీలో కాబట్టి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, వాటికి సంబంధించినటువంటి ఇతర కార్యక్రమాలకు సంబంధించి అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ జరిగేటువంటి వాస్తవం ఏంటి అంటే ఇది రాజకీయ కీలకంగా ఇందులో చాలా అంటే మన క్రియాశీలకంగా మనం గమనించినట్లయితే గడిచిన 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అనుకూల ప్రభుత్వం, అనుకూల ప్రతిపక్షం పనిచేశాయని 2019 ఎన్నికల నాడు కాంగ్రెస్ తోటి పొత్తు ఎన్నికైనప్పటికీ ఆ రోజున టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పొత్తుకి ముందు 2018లో తెలంగాణ ఎన్నికల్లోనే కాంగ్రెస్ తో పొత్తుకి వెళ్ళిపోయారు. 2019లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తోటి వెళ్ళినప్పటికీ ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నుంచి కూడా ఆయన బీజేపీకి వ్యతిరేకంగా ఒక నిర్ణయం కూడా తీసుకున్న కారణాలు మనకు కనిపిస్తుంది. చాలా అంటే ఎక్కడైనా సరే రాజ్యసభలో కానీ అక్కడ పార్లమెంట్లో కానీ ఏ బిల్లు వచ్చినా కూడా ఆ బిల్లుకి సానుకూలంగానే ఓటు చేయడం జరిగింది. అంటే బీజేపీకి అనుకూలంగానే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు. ఇక మరోవైపు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీ అభ్యర్థులు కూడా అటు పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ పూర్తిగా బీజేపీకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. అక్కడ అంటే వాస్తవంగా కావాల్సినంత మెజారిటీ లోక్సభలో ఉన్నప్పటికీ కూడా రాజ్యసభలో కావాల్సినటువంటి మెజారిటీ లేదనేది వాస్తవం. అలాంటి సందర్భాల్లో ప్రతి బిల్లుకి కూడా ఈ పార్టీలు అవసరం వచ్చిన ప్రతిసారి వాళ్ళు అడిగినా అడగకున్నా ఈ రెండు పార్టీలు బీజేపీతోటే కలిసి నడుస్తూ వచ్చాయి. అయితే గత ఎన్నికల సమయంలో చేసినటువంటి ఆరోపణలు కానీ ఇతర కారణాలు కానీ మొత్తంగా ఈ 5 ఏళ్లుగా చంద్రబాబు నాయుడిని కొంత దూరంగా బీజేపీ ఉంచుతూ వచ్చిందనేది కూడా వాస్తవం. ఈ నేపథ్యంలోనే ఆయన బీజేపీతో కలిసి వెళ్ళడం వలన రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తాము అనే దానికంటే కూడా రాజకీయ అవసరాలు చాలా కీలకంగా వ్యవహరించేటువంటి అవసరం ఉంది. గత కొద్ది నెలల క్రితం జరిగినటువంటి పరిణామాలను గమనించినట్లయితే స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడం, 52 రోజులు జైల్లో ఉండడం జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఇది చేసిందని చెబుతున్నప్పటికీ కూడా తెలుగుదేశం శ్రేణుల్లో దీని వెనక బీజేపీ పూర్తిగా క్రియాశీలకంగా వ్యవహరించింది అనేటువంటి అభిప్రాయం మనం చాలా స్పష్టంగా చూసాము. చాలా చోట్ల ఈ విమర్శలు కూడా వచ్చాయి. అలాగే మీడియాలో కూడా దీనిపైనటువంటి వార్తా కథనాలు వచ్చాయి. వాస్తవంగా 2019 ఎన్నికల అనాలిసిస్ని మనం చూసినట్లయితే ఇక్కడ అంటే 50% ఓటు బ్యాంక్ తోటి అధికారం అయితే వైసీపీ చేపట్టి ఉండవచ్చు, కానీ 39% ఓటింగ్ తోటి టీడీపీ ఉంది. కానీ జనసేన పార్టీకి దాదాపు 6.5 నుంచి 7% ఓట్లు వచ్చాయి.
అదే బీజేపీకి చూసినట్లయితే 0.5% మాత్రమే ఓట్ బ్యాంక్ ఉంది. అంటే కేవలం 0.5% ఉన్నటువంటి బీజేపీ వలన రేపు పెద్దగా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుంది అనుకోవడానికి లేకున్నప్పటికీ కూడా ఎన్నికల సమయంలో ఈడీ రైడ్లు ఇతర ఏవైనా సరే ఒత్తిళ్లకు గురి కాకుండా అన్ని ఒక రక్షణ చట్టంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందనేది ఇటు తెలుగుదేశం శ్రేణుల్లోనూ ఉంది, అటు వైసీపీ శ్రేణుల్లోనూ ఉంది. అందుకోసమే కేంద్రంలో అధికారంలో మళ్ళీ అంటే ఒకవేళ మోడీ అధికారంలోకి వచ్చిన రాబోయే 5 ఏళ్లలో ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండేందుకోసం వారి చట్టంలోకి వెళ్లేందుకోసం ఈ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయనేది వాస్తవం. ఇందులో ఒకరిని మినహాయించడానికి కానీ ఒకరిని ప్రత్యేకంగా ఎంచి చూపడానికి కూడా అవకాశం లేనంతగా మనకి చాలా స్పష్టమైనటువంటి దారి కనిపిస్తుంది. క్లియర్గా అటు చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ బీజేపీతో కలవడానికి ఎంతగా తాపత్రయపడుతున్నాయో వైసీపీ కూడా బీజేపీతో కలవడానికి తాపత్రయపడుతుంది. అయితే ఇక్కడ కొంత బయట వ్యాఖ్యల పరంగా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీతోనూ నేను పొత్తులోకి వెళ్ళను అనేటి మాట ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మనం చాలా క్లియర్గా గమనించవచ్చు. అయితే ఏ పార్టీతో పొత్తులోకి వెళ్ళకపోయినప్పటికీ బీజేపీ ఒంటరిగా పోరాటం చేసినప్పటికీ కూడా బీజేపీకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. రేపు పార్లమెంటు ఎన్నికల్లో ఒకవేళ సీట్ల సర్దుబాటు సీట్లు కొన్ని తక్కువ వచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే కాంగ్రెస్ వ్యతిరేకత నుంచి పుట్టుకొచ్చినటువంటిది వైసీపీ పార్టీ, కాంగ్రెస్తో తను కలిసేటువంటి అవకాశం కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ అనుకూల నిర్ణయమే తీసుకుంటారు. సో బీజేపీ కూడా వాళ్ళ మిత్రుడిగానే చూస్తూ వస్తుంది జగన్మోహన్ రెడ్డిని. ఇక చంద్రబాబు నాయుడుకి సంబంధించినంత వరకు 2014లో ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేశాయి. అలాగే ఎన్నికల 102 స్థానాల్లో గెలుచుకొని ఆల్రెడీ ప్రభుత్వం కూడా 2014లో ఏర్పాటు చేశాయి. 2014 తర్వాత చాలా కాలం అంటే అందులో మంత్రివర్గంలో కూడా భాగస్వామ్యం తీసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత ప్రత్యేక హోదా డిమాండ్ తోటి దాని నుంచి బయటికి రావడం, కొన్ని ఆందోళనలు చేయడం, ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజీకి ఆయన అంగీకరించినప్పటికీ మళ్ళీ ప్రత్యేక హోదా వైపు టర్న్ తీసుకొని ప్రత్యేక హోదా కోసమే డిమాండ్ చేస్తూ ఆ పార్టీ నుంచి పూర్తిగా దూరం జరుగుతూ వచ్చారు. అందుకే గతంలో 2-3 సందర్భాల్లో ఇలాంటివి జరిగినప్పటికీ కూడా నమ్మదగ్గ మిత్రుడిగా బీజేపీ ఎంచుకోకపోవడమే ఇన్ని రోజులు ఆయన దూరంగా ఉంచడానికి కారణంగా మన విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట. ఏది ఏమైనప్పటికీ కూడా 2 పార్టీలు ఈ రోజున బీజేపీని ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఈ రాజకీయం మొత్తాన్ని కూడా ఢిల్లీ కేంద్రంగా జరుపుతున్నాయనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సంజన రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కోటిరెడ్డి. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా CEO రాజ్ న్యూస్ CEO లక్ష్మి లైవ్లో అందిస్తారు. లక్ష్మి చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏపీ పాలిటిక్స్ ఢిల్లీకి చేరాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో చర్చిస్తున్నారు. మరోవైపు వైసీపీ చీఫ్ జగన్ కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఏపీ పొలిటికల్ సీన్ మొత్తం హసీనాకు మారిందని తెలుస్తోంది. ఏపీ పాలిటిక్స్ ఢిల్లీకి చేరాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో చర్చిస్తున్నారు. మరోవైపు వైసీపీ చీఫ్ జగన్ కూడా ఇటు ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఏపీ పొలిటికల్ సీన్ మొత్తం హసీనాకు మారిందని తెలుస్తోంది. ఏపీ పాలిటిక్స్ ఢిల్లీకి చేరాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో చర్చిస్తున్నారు. ఇక మరోవైపు వైసీపీ చీఫ్ జగన్ కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఏపీ పొలిటికల్ సీన్ మొత్తం హసీనాకు మారిందని తెలుస్తోంది.